హాయ్ అండి. అందరికీ నమస్కారం. గీతా వెల్‌నెస్ కిచెన్‌కి స్వాగతం. నేను గీత. ఈరోజు నేను ఒక మంచి కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ బీన్స్‌తో. అదేంటంటే పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సరే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండేటటువంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ విత్ బీన్స్. ఒక మంచి పోషకభరితమైనటువంటిది కూర అని చెప్పొచ్చు. మరి తప్పకుండా ఈ కర్రీని లంచ్ బాక్స్‌లో మీ పిల్లలకి చేసి పెట్టేయండి. ఇప్పుడు కర్రీ చేసే విధానాన్ని చూసేద్దాం. నూనె కాస్త హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొద్దిగా తాలింపు వేసుకుందాం. ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వాటిని కాస్త మగ్గించుకుందాం. ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు చక్కగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. మూత పెట్టినట్టయితే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయన్నమాట. ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ టమాటాలు ఆరోగ్యపరంగా చూసుకుంటే వీటిలో ఏసీ అనే విటమిన్స్ ఉంటాయండి. అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలానే అది వేగిన తర్వాత 2 స్పూన్లంత కారం, 1 స్పూన్ అంత ధనియాలు, జీలకర్ర పౌడరు యాడ్ చేసుకోండి. వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించేసుకుందాం. ఇప్పటి వరకు వేసినవన్నీ మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు 2 క్యారెట్లు ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ క్యారెట్స్‌లో కూడా మనకి ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఫైబర్ కూడా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. పిల్లలకి పెట్టడానికి అందరం ఇష్టపడతాం కదా క్యారెట్‌ని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ కూడా 2 నిమిషాల పాటు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి బీన్స్ వేసుకుందామండి. ఈ బీన్స్‌ని ముందుగానే కొంచెం బాయిల్ చేసుకుంటే అంటే హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీకు. అలాగే కొద్దిగా ఉడికించినటువంటి బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోండి. మనకి బీన్స్‌లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది పుష్కలంగా. కాబట్టి ఇది కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇక చూసుకుంటే బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇది పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని కూరగాయలు ఉడికించగా వచ్చినటువంటి వాటర్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి నేను. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కూరని చక్కగా ఉడికించేసుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీర అంతా కలిసేలాగా కర్రీని ఒకసారి బాగా కలుపుకుందాం. అంతేనండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ కర్రీ. మంచి కలర్‌ఫుల్ హెల్తీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కూరని చపాతీలోకి, రోటీలోకి, పుల్కాల్లోకి, అన్నంలోకి కూడా తీసుకోవచ్చండి. ఇదొక మంచి మల్టీవిటమిన్ కూర అని చెప్పొచ్చు. ఏమంటారు? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. మరి కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మంచి ఆహారాన్ని తిందాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా జీవిద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.